నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. సార్, అనసూయని సినిమా ఇండస్ట్రీ నుంచి క్యారెక్టర్స్ ఏమి ఇవ్వద్దు, కంప్లీట్ గా బహిష్కరిస్తున్నారు అన్నట్టుగా వార్త వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే అసలు ఇది చాలా కాంట్రవర్సీగా తయారయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే మామూలుగా మనకి గతంలో చూసుకున్నప్పుడు శ్రీరెడ్డిని ఎలాగ బహిష్కరించారండి. శ్రీరెడ్డి మా టీవీలో మా అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ లేదు. దాంతో ఆమె గట్టిగా ఆఫ్ అన్ యాక్డ్ ఉద్యమం చేసింది. దాంతో ఆమెకి మద్దతు పెరిగింది. చివరికి ఆమెకు మెంబర్షిప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు చాలా విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మహిళల్ని ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, కాస్టింగ్ కోచ్, ఇవన్నీ వచ్చాయన్నమాట. దాంతో ఇక్కడ కూడా ఒక మామూలుగా మహిళలు ఎక్కడ వర్క్ ప్లేస్లో మహిళలకు సంబంధించి కంప్లైంట్లు ఇవ్వాలంటే కంప్లైంట్ సెల్ అనేది ప్రతి దగ్గర కంపల్సరీ పెట్టాలి. వీళ్ళు కూడా పెట్టారు సినిమా ఇండస్ట్రీ కూడా. అప్పటి నుంచి వీళ్ళు కొంత జాగ్రత్తగా ఉన్నారు, మహిళల విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నారు. తర్వాత మనకు కనబడేది హేమ డ్రగ్ కేసులో ఉందని చెప్పి మా అసోసియేషన్ నుంచి ఆమెను బహిష్కరించారు, సస్పెండ్ చేశారు. అప్పుడు కూడా మా మీద విమర్శలు వచ్చినాయి. ఇదే మగవాళ్ళ మీద వచ్చినప్పుడు మీరు చేయరు, ఒక మహిళ మీద వస్తే మాత్రం చేస్తారు, అది కూడా ప్రూవ్ కాలేదు, ఆరోపణలు మాత్రమే వచ్చాయని చెప్పి. సో అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయన్నమాట నేరానికి సంబంధించి. ఒకటి మోరల్ యాంగిల్, రెండు లీగల్ యాంగిల్. లీగల్ యాంగిల్ ఏంటి, శిక్ష పడుతుందా లేదనేది కోర్టులో తెలవాలి, కోర్టు. మోరల్ యాంగిల్ ఏంటి, వీళ్ళే శిక్షలు వేసేయచ్చు ఎవరికి వాళ్ళు అసోసియేషన్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు తప్పు చేశారు అనుకుంటే అది కోర్టుకి వెళ్ళకముందే మనమే ఛానల్ యాజమాన్యమే వాళ్ళకి శిక్ష వేసేయడం. ఇది కాకుండా మీడియా పబ్లిక్ కలిసి కూడా వాళ్ళకి ట్రయల్ చేసేసి వీళ్ళే ఏది న్యాయమో ఏదన్యాయమో, నేరమా కాదని వీళ్ళే నిర్ణయం చేసి వీళ్ళే శిక్షలు వేసేస్తుంటారు. మీడియా ట్రయల్స్ అంటారు వాటిని. మీడియా ట్రయల్స్, పబ్లిక్ ట్రయల్స్ ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఏమైందంటే శివాజీ చెప్పిన దాన్ని శివాజీ అనసూయని ఏమీ చెప్పలేదు, జనరల్గా ఆయన చెప్పాడు. తర్వాత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. హీరోయిన్ల గురించే నేను చెప్పాను అన్నాడు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు ఎవరు పెద్ద రెస్పాండ్ కాల. ఎందుకులే వదిలేస్తే పోతుంది అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. అట్లాగే సినిమాలో ఇండస్ట్రీలో వాళ్ళు నాకు తెలిసి మగవాళ్ళు ఇద్దరే అయ్యారు, ఒకరు నాగబాబు, ఇంకొకరు ప్రకాష్ రాజ్. కాకపోతే నిన్న ఎస్కేఎన్ ప్రొడ్యూసరు, ఎస్కేఎన్ అంటారు ఆయన్ని, బేబీ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఆ ఎవడో బట్టల సత్తిగారు చెప్తే మీరు ఎందుకు మీకు ఎట్లా కంఫర్టబుల్ అట్లా వేసుకోండి, గ్లామరస్గా ఉండండి, ఎవడో బట్టల సత్తిగారు చెప్పిన మాటలు మీరు పట్టించుకోకుండానే అన్నాడు. అంటే మెల్లమెల్లగా ఇండస్ట్రీలో కూడా ప్రో శివాజీ, యాంటీ శివాజీ వాయిసెస్ పెరిగాయి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇండస్ట్రీలో కూడా తెలుగుదేశం బ్యాచ్, ఇండస్ట్రీలో ఉండే బీజేపీ బ్యాచ్ శివాజీకి సపోర్ట్, ఇండస్ట్రీలో ఉండే కొంతమంది వేరే వాళ్ళు కావచ్చు, లేకపోతే వైసీపీ బ్యాచ్ కావచ్చు, వీళ్ళందరూ శివాజీకి యాంటీ. ఇట్లా కొంతమంది ఇప్పుడు అనసూయకి ప్రోగా, కొంతమంది శివాజీకి ప్రోగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరు, కానీ ఈయన చెప్పడం చాలా మందికి ఆశ్చర్యమైంది. ఎవరు, నాగబాబు మామూలుగా శివాజీని ఓన్ చేసుకోవాలి, ఎందుకంటే పొలిటికల్ గా నాగబాబు జనసేనలో ఉంటాడు కాబట్టి శివాజీ కూడా అక్కడే తేడా కొట్టినట్టుగా ఏదో జరిగింది అని అనుకున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే ఆయన వాళ్ళ కూతురుని, వాళ్ళ ఫ్యామిలీలో ఉండే వాళ్ళని కూడా విమర్శలు చేశారు కాబట్టి ఈ మధ్య మొన్న క్రిస్మస్ చేసుకున్న ఫోటో కూడా బయట పెట్టి సనాతన ధర్మం అంటాడు, వీళ్ళందరూ మీ ఇంట్లోనే క్రిస్మస్ చేసుకుంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళందరూ మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నారు, ఎవరు శారీలు కట్టుకోలేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వైసీపీ వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన కోపం వచ్చినట్టుంది. మా స్త్రీలు ఎలా ఉండాలో మీరు చెప్పడానికి, మా ఇంట్లో మేమేదైనా ఉంటే మేము మాట్లాడుకోవాలి, మీకేం సంబంధం, మా స్త్రీలను మీరు ఎవరు కంట్రోల్ చేయడం అనే కోపం ఆయనకి సహజమే. ఎవరికైనా తండ్రిగా తన కూతురు ఎలా ఉండాలో తను చెప్పాలి, లేకపోతే తన ఇంట్లో వాళ్ళు చెప్పాలి. కానీ ఎవడో వీధిని పోయాడు వచ్చి నీ కూతురు ఎలా బట్టలు వేసుకుని ఉంది అంటే నీకేం సంబంధం అని అంటారు కదా ఎవరైనా. అలాగే ఆయనకి కోపం తగిలి ఉండొచ్చు. నిజానికి శివాజీ వాళ్ళని ఏమో అనలేదు, కానీ జనరల్గా మాట్లాడినప్పుడు ఎవరికి అందరికీ తగులుతుంది. సో అలాగే ఆయన ఇచ్చాడు. ఆయన సుదీర్ఘంగా 14 నిమిషాలు వీడియో చేశాడు, సుదీర్ఘం. మామూలుగా ఈ మధ్యకాలంలో ఆయన అసలు లేడు, ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతున్నది ఏమంటే అనసూయకి వేషాలు ఇవ్వద్దండి, ఈమె చాలా అతి చేస్తుంది, మనకి ఇబ్బంది ఇలాంటి అని ప్రొడ్యూసర్లు కొంతమంది అనుకుంటున్నారు అనేది వార్త వస్తుంది. ఆ తీర్మానం అయితే చేయరు వాళ్ళు లీగల్గా,
లీగల్గా చేస్తే ఆ అమ్మాయికి కూడా గమ్మున ఉండదు. రెండోది ఇక్కడ ఇకపోతే ఆమె ఆల్రెడీ మలయాళంలో చేసింది, తమిళ్లో చేస్తుంది. ఏముంది మలయాళంలో మమ్ముటితో పాటు చేసిన ఇది ఉంది ఆమెకి. కాబట్టి ఒకవేళ ఇక్కడ ఆగినా ఆమెకేం పెద్ద ఫరక్ పడదు. నాకు తెలిసి ఇక్కడ కూడా అంత యునైట్గా ఎవరిని కూడా బహిష్కరించే పరిస్థితి ఉండదు. కొంతమంది ఇప్పుడు ఎస్కేఎన్ ఓపెన్గా వ్యతిరేకించాడు, రేపు ఎస్కేఎన్ ఇస్తాడు ఆమెకి. అలాగా ఇప్పుడు వేషానికి ఆమె సూట్ అవుతుంది అనుకుంటే వాళ్ళకుండే పిఆర్ నెట్వర్క్, ఆమెకుండే పరిచయాలు దాన్ని బట్టి ఇస్తారు వేషాలు. కానీ ఎవరో శివాజీకైనా అంతే, శివాజీ మీద వ్యతిరేకత ఉండొచ్చు కానీ ఈ క్యారెక్టర్ శివాజీ సూట్ అవుతాడు అనుకుంటే వాళ్ళ యూనిట్లో శివాజీ బాగున్నాడు, ప్రవర్తన బాగుంది అనుకుంటే ఇస్తారు. ప్రవర్తన బాగలేని వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీడిని 3 నెలలు భరిస్తాం, 2 నెలలు భరిస్తే పోతుంది, మనకు ఉపయోగపడుతుంది క్యారెక్టర్కి అనుకుంటే ఇస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకి చాలా యాటిట్యూడ్ ఉంటుంది. కానీ ప్రకాష్ రాజ్కి ఎందుకు ఇచ్చారు అందరూ? ఆ 2 నెలలు 3 నెలలు భరిస్తే పోతుంది. నేను చాలా మందిని ప్రొడ్యూసర్లను కూడా అడిగా, మీరు మరి తిడతా ఉంటారు ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, అవసరం ఏం చేస్తాం, మనం ఏమన్నా పెళ్లి చేసుకుంటున్నాం, జీవితాంతం భరిస్తామా, ఒక 3 నెలలు 2 నెలలు భరిస్తే పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. తెలిసే ఫిక్స్ అయిపోయి ఇంకా భరిస్తారనమాట. కాబట్టి అనసూయకి వేషాలు ఇవ్వకపోవడం అవన్నీ కొంతమంది ఏమన్నా చేయొచ్చు. మామూలుగా ఏంటంటే వివాదాస్పదమైన వాళ్ళు ఎందుకులో పెట్టుకునేదాన్ని చాలా మంది అనుకుంటారు. భయం కూడా ఉంటది, రేపు మన మీద కూడా ఏమన్నా చేస్తుందేమో అని. ఆ నెగిటివిటీ కూడా ఖచ్చితంగా ఉంటది ఇండస్ట్రీలో. ఎందుకంటే అనసూయ మీద ఎప్పటి నుంచో చాలా మంది కోపం ఉంది. ఆమె అందరితో గొడవ పెట్టుకునే ఇది ఉంది ఆమెకి. సో దానివల్ల చాలా మందికి ఆమె మీద కోపం ఉంది. అందుకని ఇప్పుడు మనకి అనసూయని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. అతను ఎవరు, నాన్వేషి ప్రపంచ యాత్రికుడు. అతను శివాజీకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుంటాడు కాబట్టి అతనికి ఉమెన్ వివిధ దేశాల్లో దాదాపు నాకు తెలిసి అన్ని దేశాలు తిరిగిన వాళ్ళు ఎవరు తెలుగులో ఉండకపోవచ్చు. అన్ని దేశాల్లో అబ్బాయి తిరిగాడు కాబట్టి ప్రతి దేశంలో స్త్రీలు వేషధారణ అతను చూశాడు కాబట్టి మార్పు ఎలా ఉందో సమాజంలో అబ్బాయికి తెలుసు కాబట్టి అబ్బాయి కరెక్ట్ గానే మాట్లాడు. కాకపోతే అబ్బాయి ఏంటంటే బూతులు మాట్లాడు. మనం ఎప్పుడైనా కూడా ఒకడు బూతులు మాట్లాడని చెప్పి మనం బూతులు మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉండదు. కాకపోతే అబ్బాయికి ఆ కల్చర్ ఉంది, ముందు నుంచి కూడా బూతులు మాట్లాడి ఒక మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే కల్చర్ అబ్బాయికి ఉంది. అదే అతని సక్సెస్ కూడా కారణం. లేకపోతే చాలా మంది యాత్రికులు ఇలాగా ఉన్నారు ఇంకా, కానీ వాళ్ళంతా ఇతనంత పాపులర్ ఎందుకు కాలేదంటే తను మాస్ అప్పీల్ చేయగలిగాడు. అప్పుడు అందువల్ల కొంత బూతులు మాట్లాడడం, అమ్మాయిల్ని అంటేసుకొని తిరగడం, ఇదంతా జనాలకి బాగా అట్రాక్టివ్ గా ఉంది. రెండోది అతను కూడా ఓన్లీ టూరిస్ట్ వీడియోలు పెడితే పోవు, ఎందుకంటే ఎన్నిసార్లు చూస్తారు రిపిటేషన్. కాబట్టి కాంట్రవర్సీలో తలదోర్చడం మొదలు పెట్టాడు. బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా అతను కూడా మొదలు పెట్టాడు. సో ఎప్పుడైనా ఒకటి పాపులర్ అయినాక ఇంక అన్నిట్లో వేలు కాళ్ళు అన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ పాపులారిటీ ఇంకా పెరగాలి కాబట్టి. అతనిది బిజినెస్ మోడల్లో అతను మాట్లాడాడు. అతని మీద కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అతని అభిమానులు కూడా తిరుగుతున్నారు అతన్ని. అనసూయని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ దారుణం కాదండి. విషయం ఏంటంటే అనసూయకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ అనసూయని ఎవరు సపోర్ట్ చేసినా వాడిని వ్యతిరేకిస్తున్నారు. గుడ్డిగా ఇక్కడ విడిపోయారండి, ఇటు అటు డివైడ్ అయిపోయి నువ్వు అనసూయని సపోర్ట్ చేస్తే నువ్వు మాకు ఎనిమి, అనసూయని వ్యతిరేకిస్తే నువ్వు మాకు ఫ్రెండ్ అనేది ఒక బ్యాచ్ తయారైపోయారు. ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు. నేను ఇందాక కూడా ఒక పోస్ట్ చూసా, ఒక అమ్మాయి చేసింది. ఆ అమ్మాయిని చూస్తే ఆ అమ్మాయి చుడిదార్ మాత్రం వేసుకుంది, దుపట్టా వేసుకోలేదు. మరి రేపొద్దున ఆ అమ్మాయిని కూడా కామెంట్ చేస్తారు కదా, నువ్వు దుపట్టా వేసుకోకుండా ఎలా జరుగుతున్నారు అంటే. ఇక్కడ ఏంటంటే నేను ఉన్నంత మేరకు నీతి, నా పరిధి దాటి నువ్వు ఉంటే నీది అవినీతి అనే యాంగిల్లోకి జనాలందరూ వచ్చేస్తారండి. వీళ్ళు ఉన్నంత వరకు అది కరెక్టే, వీళ్ళకి దాటి అది కనబడితే అంటే కొన్ని అవయాలు కనబడితే అది అవినీతి, లేకపోతే అది ఎక్స్పోజింగ్, ఇంకొన్ని అవయాలు కనబడితే పర్వాలేదు అనేది ఒక స్టాండర్డ్స్ తీసుకున్నారు. కొలతలేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు అనసూయకి ఛాన్సులు తగ్గుతాయా పెరుగుతాయా అనేది చూడాలి. జనరల్ గా అయితే పబ్లిసిటీ ఈజ్ గుడ్ అనేది ఉంది. ఒక్కోసారి బ్యాడ్ పబ్లిసిటీ కూడా అఫెక్ట్ అవుతుంది చాలా మందికి. ఇప్పుడు మనం అతను లేడీ అగోరి పరిస్థితి ఏమైంది, అతనికి ఎక్కువ దారుణంగా అయిపోయి అతని లైఫ్ లో నుంచి కనబడలేదు. కాబట్టి ఒక్కోసారి ఏంటంటే సోషల్
సోషల్ మీడియా ఈ యుగంలో పబ్లిసిటీ అనేది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది. ఒక్కోసారి మనకి ఇది నష్టం కూడా అవుతుంది, ఒక్కోసారి లాభం కూడా అవుతుంది. మరి అనసూయకి లాభమా నష్టం అనేది చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ సార్.